వెల్కమ్ టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ. ఈ వీడియోలో మనము టీసీపీఐపీ ప్రోటోకాల్ సూట్, ఓఎస్ఐ మోడల్ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏమున్నాయనేది తెలుసుకుందాం. ఓఎస్ఐ మోడల్ ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు 1 నుంచి 7 లేయర్స్ వరకు ఉంటాయి. 7 లేయర్స్ ఉంటాయి మొత్తము. బిగినింగ్ ఎట్ ద ఫిజికల్ లేయర్ ఇన్ ద బాటమ్ అండ్ అప్లికేషన్ లేయర్ ఆన్ ద టాప్. టీసీపీఐపీ మోడల్ అంటే ఏంటి? వెల్, టీసీపీఐపీ మోడల్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ మోడల్ యూస్ చేసేవాళ్ళు. బేసిక్లీ ఓఎస్ఐ మోడల్ రాక ముందు నుంచి కూడా ఈ టీసీపీఐపీ మోడల్ అనే ఇంప్లిమెంటేషన్ ఉందన్నమాట. సో ఫస్ట్ కంపారిజన్ ఏంటంటే ఈ రెండు మోడల్స్కి మనం చెక్ చేసుకుంటే దీంట్లో 7 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 4 లేయర్స్ ఉంటాయి. కొన్ని బుక్స్లో ఏంటంటే 5 లేయర్స్ కూడా ఉంటాయి. 5 లేయర్స్ మర్చిపోండి. సో అఫీషియల్గా మాత్రం టీసీపీఐపీ ప్రోటోకాల్ సూట్ అంటే 4 లేయర్స్ అన్నట్టు. సో ఈ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తున్నట్టయితే ఏముంటాయి ఈ రెండింటి మధ్యలో? సో అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్, ఐఎస్ఓ ఓఎస్ఐ మోడల్లో ఈ ఫంక్షన్స్ ఏవైతే మనం ఇంతకుముందు డిఫైన్ చేసుకున్నామో, అప్లికేషన్ లేయర్ ఫంక్షన్ ఏంటి, ప్రజెంటేషన్ సెషన్, ఈ 3 ఫంక్షన్స్ కలిపి ఇక్కడ టీసీపీఐపీ మోడల్లో అప్లికేషన్స్ లేయర్ చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు మేజర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎఫ్టీపీ ప్రోటోకాల్, ఎస్ఎంటీపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్. అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ప్రోటోకాల్స్ వాడుకోవడం వల్ల అవి కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో 3 లేయర్స్ అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్ ఈజ్ ఈక్వల్ టు అప్లికేషన్ లేయర్ ఇన్ టీసీపీఐపీ మోడల్. సో దీన్నే మనము ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్లో వాడుకుంటాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్? ఇప్పుడు చూద్దాం ఇది మనం. ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే మన ల్యాప్టాప్లో మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అలా ఓపెన్ చేయగానే ఆపరేటింగ్ సిస్టమ్ ఆ అప్లికేషన్కి సంబంధించి కొంచెం సిపియు టైం, మెమరీ టైం, కొంచెం డిస్క్ స్పేస్ అండ్ ఆల్సో ఒక నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అలొకేషన్ చేస్తుంది అనమాట. అండ్ సిపియు దానికి ఒక ప్రాసెస్ ఐడి కూడా ఇస్తుంది, దాన్ని పిఐడి అంటాము. యూజర్ ఎప్పుడైతే యూఆర్ఎల్ టైప్ చేస్తాడో బ్రౌజర్లో, ఇమీడియట్లీ ఆ యూఆర్ఎల్కి సంబంధించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఎందుకు ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటున్నాను ఇప్పుడు, ఈ 3 లేయర్స్ తర్వాత ఈ అప్లికేషన్ లేయర్ తర్వాత ఉండే లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఆ లేయర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అప్లికేషన్ లేయర్ ఇస్తుంది అన్నట్టు. అండ్ దెన్ ఫ్రమ్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏం చేస్తుంది, తను ఇవ్వాల్సిన డేటా ఇచ్చేసి అంతే, తన పని అయిపోయింది అక్కడ. సో తన వ్యూ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా తను డెస్టినేషన్ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో తనతో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వెబ్ సర్వర్లో ఏమవుతుంది, వెబ్ సర్వర్లో కూడా మనకు మరో ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ వెబ్ సర్వర్ అనుకుందాం. సో ఇట్స్ ఎ లినక్స్ బేస్డ్ వెబ్ సర్వర్. సో దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ దానికి ప్రాసెస్ ఐడి ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ పని ఏంటి, ఎవరైతే యూజర్స్ రిక్వెస్ట్ చేస్తుంటారో ఆ కనెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తుంది తనకు కూడా ఇలాగే లేయర్ ఉంటుంది కదా మనకు ఓఎస్ఐ మోడల్ టీసీపీఐపీ లాగా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి తనకు కమ్యూనికేషన్ వస్తుందన్నమాట. అపాచీ సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డైరెక్ట్గా తను ఈ ప్రాసెస్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్ స్టెప్స్ ఆర్ ఇగ్నోర్డ్ హియర్. ఎందుకంటే ఈ అప్లికేషన్ లేయర్ ఫంక్షన్స్ మాత్రమే అవి ఫోకస్ చేస్తుంటాయి అన్నట్టు, మిగతా అవన్నీ ఫంక్షన్స్ తనవి కాదు. బట్ దే యాక్చువల్లీ హెల్ప్ ద నెక్స్ట్ లేయర్ బై ప్రొవైడింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. చాలా ఇంపార్టెంట్. సో ఇన్ సమ్మరీ, in OSI model, application layer, presentation layer, session layer is equal to a single layer in TCP/IP model, which is application. And TCP/IP model ni manamu practical model antamu. It is also called as a de facto model. So practical model enduku antamante deentlo actual ga manamu protocols vadutuntam kabatti. I hope you have understood process to process communication. Let's go to the next one. The next layer is TCP layer or host to host layer అంటాం. ఇక్కడ మనకు ఓఎస్ఐ మోడల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది టీసీపీ లేయర్ అంటాము, లేకపోతే హోస్ట్ టు హోస్ట్ లేయర్ అంటాం.
సో హోస్ట్ టు హోస్ట్ లేయర్ అంటే ఏంటి, ఇక్కడ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది అనేది మనం మళ్ళీ డీటెయిల్గా చెక్ చేద్దాం. హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్లో ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనము ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాము, కావాల్సిన యూఆర్ఎల్ మనము టైప్ చేస్తాము, అండ్ దెన్ రిసీవింగ్ మిషన్ దగ్గర ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ లేయరు ఒక కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది? ఇక్కడ సర్వర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ లేయర్కి కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఒకవేళ ఆ కనెక్షన్ రిక్వెస్ట్ సర్వర్ యాక్సెప్ట్ చేస్తే కనుక దెన్ దెర్ విల్ బీ ఎ హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్ విచ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెథడాలజీతో పనిచేస్తుంది అనమాట హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్. ఇది మనకు ప్రాక్టికల్గా ఎలా చూడొచ్చు, ఈ హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్ మన కంప్యూటర్లో జరుగుతుందా లేదా అనేది. విండోస్ మిషన్లో అయితే మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నెట్ స్టాట్ స్పేస్ -NA అని టైప్ చేయండి. అప్పుడు మీ అవుట్పుట్లో ఫస్ట్ కాలం TCP ఆర్ UDP అని వస్తుంది, తర్వాత కాలం IP అడ్రస్, తర్వాత ఈ పోర్ట్ నంబర్ అంటాం దీన్ని. ఓకే, ఇది సోర్స్ పోర్ట్ నంబర్ అంటాము, ఇది డెస్టినేషన్ IP అడ్రస్. ఈ కాలం తర్వాత, ఈ డబల్ కాలం తర్వాత వచ్చేది మళ్ళీ డెస్టినేషన్ పోర్ట్ నంబర్, అండ్ చివర్లో వచ్చేది ఆ కనెక్షన్ ఏ స్టేట్లో ఉంది అనేది. అంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి డేటా కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి ఎస్టాబ్లిష్డ్ అని చూపిస్తుంది ఇది. ఆల్రైట్, సో ఇక్కడ మీకు ఈ పోర్ట్ నంబర్స్ గురించి డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను. బట్ రిమెంబర్ హియర్, ఈ నంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నంబర్, దీన్ని IP అడ్రస్ అంటాము. ఈ రెండో నంబర్ని పోర్ట్ నంబర్ అంటాం, ఇది సోర్స్ పోర్ట్ నంబర్. ఓకే, డెస్టినేషన్ పోర్ట్ నెంబర్స్ మీరు చూసినట్టయితే అన్నీ ఆల్మోస్ట్ సేమ్ పోర్ట్ నెంబర్ వాడుతూ ఉంటాయి. ఎందుకు? ఈ అపాచీ సర్వర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ HTTPS సర్వీస్ని రన్ చేస్తూ ఉంటారు, అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ వన్ వెబ్సైట్, మోస్ట్ పాపులర్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా HTTPS కమ్యూనికేషన్ చేస్తుంటాయి కాబట్టి 443 ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ మనం తర్వాత చెప్పుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ the point here I wanted to make is host to host communication ante idandi. Okay, so you are communicating from your computer through one session, to one port number here to a destination port number. So this is host to host communication. Next, if you go back again here, we have network layer in the OSI model, and the same thing is managed by a layer called as IP layer. ఇక్కడ మనకు నెట్వర్క్ లేయర్ ఏదైతే పనిచేస్తుందో అదే ఫంక్షన్స్ ఇక్కడ IP ప్రోటోకాల్, మేజర్గా IP ప్రోటోకాల్ ఈ లేయర్లో పనిచేస్తుంది అనమాట. రైట్, సో IP ప్రోటోకాల్ పనిచేస్తున్నప్పుడు దీన్ని ఏమంటాం మనం? దీన్ని సోర్స్ టు డెస్టినేషన్ కమ్యూనికేషన్ అంటాం మనం. ఓకే, సో స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ది ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్, సెకండ్ లేయర్లో హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది, అండ్ థర్డ్ లేయర్లో సోర్స్ టు డెస్టినేషన్ కమ్యూనికేషన్ జరుగుతుంది మనకు. సోర్స్ టు డెస్టినేషన్ అంటే ఏంటి? అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ హియర్. when we have a communication to the server, let's say I want to know, నెట్వర్క్ లేయర్ ఫంక్షన్ ఏమని చెప్పుకున్నాం మనము? it will find the shortest path to reach the destination. ఒక సోర్స్ నుంచి, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి షార్టెస్ట్ పాసిబుల్ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ద్వారా డేటా ప్యాకెట్స్ని పంపిస్తూ ఉంటుందన్నమాట ఇది. సో ఎలా తెలుస్తుంది మనకు ప్రాక్టికల్గా అంటే, మీ కంప్యూటర్లో అగైన్ విండోస్ కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి అక్కడ ట్రేసర్ట్ స్పేస్ www.udaynetworkacademy.com టైప్ చేస్తే కనుక మీకు ఈ అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ అవుట్పుట్లో ఈ నంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6, ఇవన్నీ కూడా హాప్స్ అంటారనమాట. సో ఈ ఫస్ట్ నంబర్ ఏంటంటే ఇది మన లోకల్ రౌటర్, ఇదే. తర్వాత నంబర్ మన లోకల్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్, ఆ తర్వాత నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్, అండ్ దెన్ ఫాలోడ్ బై దిస్ అదర్ రౌటర్స్ అనమాట. సో మన డేటా ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో ఒక డివైస్ నుంచి ఇంకొక డివైజు, ఇంకొక డివైస్ నుంచి ఇంకొక డివైజ్, ఇలా హాప్ చేస్తూ ఉంటాయి. అలా ఆల్మోస్ట్ 10 హాప్స్ తర్వాత మన డెస్టినేషన్కి ఇది రీచ్ అయింది. ఎలా తెలుస్తుంది మన డెస్టినేషన్ రీచ్ అయినట్టు? ఇక్కడ ఈ IP అడ్రస్ చూడండి, 185.224.138.198 ఉంది కదా. ఈ ఫైనల్గా కూడా అదే IP అడ్రస్ వచ్చినట్టయితే మన డెస్టినేషన్ రీచ్ అయినట్టు అనమాట. సో ఈ మూమెంట్లో
అకార్డింగ్ టు మై రౌటర్ అండ్ అదర్ రౌటర్స్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఉన్న రౌటర్స్ అన్నిటికీ కూడా ప్రతి చోట కూడా ఒక డెసిషన్ అవుతుంది అనమాట. నెట్వర్క్ లేయర్ డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రూట్ ఏది, నెక్స్ట్ డివైస్ ఏంటి అనేది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సోర్స్ టు డెస్టినేషన్ కమ్యూనికేషన్, అండ్ దట్ ఈస్ ఎంటైర్లీ మేనేజ్డ్ బై ద నెట్వర్క్ లేయర్, ఆర్ TCP/IP మోడల్లో అయితే మనకు ఇంటర్నెట్ లేయర్ అని ఉంటుంది, రైట్? ఓకే, అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. టూ ఆఫ్ దెమ్ కంబైన్డ్ టుగెదర్. ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు TCP/IP మోడల్లో నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటాము. ఒకవేళ మీరు ల్యాన్లో ఉన్నట్టయితే చాలా మటుకు ఈథర్నెట్ టెక్నాలజీతో ఇది నడుస్తూ ఉంటుందన్నమాట. లేదు మీరు వ్యాన్లో ఉన్నాము అంటే ఈథర్నెట్ కొంచెం మారుతుండొచ్చు డిపెండింగ్ అపాన్ ద వ్యాన్ టెక్నాలజీ వేర్ యు ఆర్ యూజింగ్. బట్ ద ఐడియా ఈజ్ నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్. నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాము. నా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో నేనేం చేశానంటే డైరెక్ట్గా మీకు ఒక క్లయింట్ నుంచి సర్వర్ కనెక్షన్ చూపించాను. బట్ ఈ మధ్యలో మన ఇంట్లో ఒక డివైస్ ఉంది, ఇదే మన లోకల్ గేట్వే ఆర్ డిఫాల్ట్ గేట్వే అని కూడా మనం దీన్ని అంటాం అనమాట. సో మన కంప్యూటర్ ల్యాప్టాప్కి ఎలా తెలుస్తుంది ఈ డివైస్ మన గేట్వే అని చెప్పేసి? ఎప్పుడైతే మనము నెట్వర్క్కి కనెక్ట్ అవుతామో వైఫై కనెక్షన్ ఎక్కడైనా సరే, అప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే మన డివైస్కి IP అడ్రస్ సప్లై చేస్తుంది. అలా సప్లై చేసేటప్పుడు తన దగ్గర ఉన్న IP అడ్రస్ కూడా తనకు షేర్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఇక్కడున్న మన ఆపరేటింగ్ సిస్టమ్ TCP/IP ప్రోటోకాల్ సూట్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్కి పంపించాల్సిన ట్రాఫిక్ అంతా కూడా ఈ రౌటర్కి పంపించాలి అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో మనం కమ్యూనికేట్ చేసేది ఈ సర్వర్, బట్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ సర్వర్. ఈ సర్వర్కి రీచ్ అవ్వాలంటే ముందు లోకల్గా మనము ఈ డివైస్ని ఐడెంటిఫై చేయాలి, దీనికి డేటా పంపించాలి. సో దీన్ని నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్ అంటారు. ఇది ఏ లేయర్ ఫంక్షన్ అండి? ఇది ఇక్కడ డేటా లింక్ లేయర్ ఆర్ ఫిజికల్ లేయర్ ఫంక్షన్ ఇది. దీన్ని ఒక్కొక్కసారి మనం TCP/IP మోడల్లో హోస్ట్ టు నెట్వర్క్ కమ్యూనికేషన్ కూడా అంటాం అనమాట. అంటే ఇది హోస్ట్ డివైస్, ఇది నెట్వర్క్ లేయర్ డివైస్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కమ్యూనికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్. సో యా, నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్ ఈజ్ బేసికలీ ఫిజికల్గా మనం నెక్స్ట్ డివైస్ దేనికి రీచ్ అవ్వగలుగుతున్నాము. ఓకే, సో తను ఏం చేస్తుంది, తను అక్కడి నుంచి తన నెక్స్ట్ ఫిజికల్ డివైస్ ఏది ఉంది, అలా నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్స్ మనకు రీచ్ అయ్యి సర్వర్ వరకు వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు మేనేజ్ అయ్యేదంతా కూడా డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ రైట్, సో దట్ ఈస్ వాట్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ ప్రాసెస్ టు ప్రాసెస్, హోస్ట్ టు హోస్ట్, సోర్స్ టు డెస్టినేషన్, లేకపోతే నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు OSI మోడల్కి TCP/IP మోడల్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్రాసెస్ టు ప్రాసెస్ అని చెప్పాలి. మీరు ఊరికే ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి, అక్కడ 7 లేయర్స్ ఉన్నాయని చెప్తే అది కాదండి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మీరు ఒకవేళ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఇది కామన్ సబ్జెక్ట్ ఉంటుంది, నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ అనేది. సో దాంట్లో కూడా ఈ ఎగ్జాక్ట్ వర్డ్స్ మీరు వాడాలి. ఓకే, సో టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, మేజర్ డిఫరెన్సెస్: OSI మోడల్ జనరిక్ ప్రోటోకాల్, ఇండిపెండెంట్ మోడల్ అంటాం దాన్ని, దాంట్లో ఎటువంటి ప్రోటోకాల్ డెఫినేషన్ ఉండదు. అండ్ TCP/IP ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్రోటోకాల్స్, ప్రాక్టికల్ మోడల్, అండ్ దిస్ ఇస్ ద థియరిటికల్ మోడల్. OSI మోడల్ ఇస్ థియరిటికల్ మోడల్, TCP/IP ఈజ్ ఏ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, అందుకే ప్రాక్టికల్ మోడల్ అంటాం అనమాట. సో సపరేట్ అప్పర్ లేయర్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ అప్లికేషన్, ప్రజెంటేషన్ అండ్ సెషన్. 3 సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాం, సింగిల్ లేయర్ అప్లికేషన్ లేయరే మొత్తం ఈ 3 చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా చేసేస్తుంది అన్నట్టు. 7 లేయర్స్ ఉంటాయి, ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. ఆల్ రైట్, ఐ హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ వీడియో మనము డీటెయిల్గా TCP ప్రోటోకాల్ అంటే ఎలా పనిచేస్తుంది, UDP ప్రోటోకాల్ అంటే ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.